ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ వెల్దుర్తి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్, ఎదులపల్లి, బండపోసాన్పల్లి, రామయ్యపల్లి, శెట్టిపల్లి కలాన్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ అధ్యక్షతన కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీ పథకాలలో 5 గ్యారంటీ పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని అన్నారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు సూచించారు. స్థానికేతరుడైన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, శెట్టిపల్లి కలన్ ఉప సర్పంచ్ శ్వేత వెంకట్ రెడ్డి, చెర్లపల్లి కళల్ శేఖర్ గౌడ్, గోకుల కిష్టయ్య, కుక్కునూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నీలం మధు మన మెదక్ ఎంపీగా టికెట్ తెచ్చుకున్నందుకు మరియు కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల కార్యకర్తలు ఈరోజు శెట్టిపల్లి, రామాయపల్లి, బండపోసన్పల్లి, ఎదులపల్లి, ఉప్పులింగాపూర్ ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ మరియు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి పనులను తెలుపుకుంటూ ప్రజలందరి దగ్గరికి పోయి మరి ఓట్లు అడగడం జరిగింది. మరి అందులో భాగంగా ఈసారి నీలం మధు గారు అత్యంత భారీ మెజార్టీతోటి గెలుస్తాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. వారి ఉత్సాహం చూస్తుంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఏవైతే 6 గ్యారంటీలు చెప్పిందో దాంట్లో 5 గ్యారంటీలు 100% ఇస్తూనే ఉన్నారు ఇప్పటికీ. మరియు మొన్ననే రుణమాఫీ గురించి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కేవలం 15 ఆగస్టు లోపట్నే మనకు ఇంకో 2-3 నెలల్లో మనకు మొత్తము రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అయిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. కావున రైతులు ఎవ్వరు కూడా ఆధారపడొద్దు. మీరు ఎక్కడ కూడా బ్యాంకు వాళ్ళకు కూడా మొత్తం చెప్పిండు, మన ఇంట్రెస్ట్లు కూడా కట్టొద్దు, నేను ఒక ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి నీలం మధు గారికి అత్యంత మెజార్టీతోటి గెలిపేయాలని నేను చెప్పి కోరుకుంటున్నా. మరి అలాగే ముద్రాజు బిడ్డ మన నీలం మధన్న, మరి మీ ముద్రాజులు కూడా ఇక్కడ అందరు కూడా ఆల్ పార్టీస్ మొత్తము మన ముద్రాజులు కానీ, మన ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇంటింటి ప్రచారం భాగంగా చెట్టిపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టుకొని మంచి రెస్పాన్స్తో ఇక్కడ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వ్యక్తి అయిన మన నీలం మధన్న వ్యక్తిత్వంగా చూసిన, తన కోటా కింద చూసిన ఒక బలహీన బీసీ బిడ్డ అయిన బలహీన వర్గంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తిని మనము ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకొని మన పార్లమెంటుకు పంపించుకొని మన సమస్యలన్నీ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన మదన్న గెలవాలంటే మనం అందరము మంచి సహకారం ఇవ్వాలి. వెల్దుర్తి మండలం నుంచి మంచి మెజార్టీ ఇచ్చి ఆయన గెలుపొందించుకోవాలి. గత 10 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి 100 రోజులలో మొదలయ్యింది. మార్పు అనేది మొదలయ్యింది. మార్పు ఒకేసారి రాదండి. 10 సంవత్సరాల్లో రాని మార్పు 100 రోజుల్లో ఒక్కొక్కటి మెట్ల వారీగా, దశల వారీగా స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క పథకాన్ని మన సోనియం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్కొక్క పథకాన్ని నెమ్మదిగా అమలు పరుస్తూ ప్రతి ఒక్కరికి చేరేలా మన రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇంకా రైతులకు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తా అని చెప్తున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది అది. మన సామాన్యులం బాగుపడాలి అంటే కాంగ్రెస్ కోటేయాలి. కాంగ్రెస్ కోటేసి మనం అదనని గెలిపించుకొని
అభివృద్ధి పథకాలను ముందుకు జరిపించుకుంటూ పోవాలి. జై కాంగ్రెస్. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నీలం మధు గారి తరపున ఉప్పులింగాపూర్, ఎదులపల్లి, రామాయపల్లి, బండపోసంపల్లి, షెట్పల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేకటువంటి పథకాలు చేసింది. తర్వాత అధికారంలో 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను నడ్డి విరిగేటటువంటి చేసి ప్రజలను బతుకు భారమయ్యేటట్టు, అదేవిధంగా కాంగ్రెస్ ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, మోడీలకు ఒక కొనుగోలుదారు, ఒక గుజరాతీలకు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నిలబడ్డటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన స్థానికేతరుడు. ఒక స్థానికేతరుడు అయినటువంటి హరీష్ రావు మెదక్ జిల్లా మీద పెత్తనం సాగిస్తూ ఒక మెదక్ జిల్లాలో కలెక్టర్గా చేసినటువంటి వెంకట్రామరెడ్డిని స్థానికేతరును తీసుకొచ్చి మెదక్ పార్లమెంట్ ప్రజల మీద నెత్తిన రుద్దాలని చూస్తున్నారు. డబ్బు సంచులతో వెంకట్రామరెడ్డి గారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజలను కొనుగోలు చేయాలని, ఓటర్లను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వెంకట్రామరెడ్డి గారికి మెదక్ పార్లమెంటుకు ఏం సంబంధం అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలని ఇస్తున్నాం? నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు తోటి రైతులకు మల్లన్న సాగర్ భూములను గుంజుకొని సరైన సమయంలో నష్టపరిహారం ఇవ్వకుండా హైకోర్టు చేత చివాట్లు తిన్నందుక, లేకుంటే దుబ్బాక ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నందుక, లేకుంటే వరి వేయొద్దని ప్రభుత్వం కలెక్టర్ గారు అని ఎవరైతే సీడం దొరో వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేస్తామని కూడా బెదిరించింది. అటువంటి వ్యక్తికి కేసీఆర్ కాలు వాటికి ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు. కేవలం దోపిడీదారుడు మెదక్ పార్లమెంటు పరిధిలో తన రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం కేసీఆర్ బినామీగా ఉంటూ పోటీ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఎట్టు పరిస్థితుల్లో ఓటేద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో వెల్దుర్తి మండలం నుంచి భారీ మెజార్టీస్ నీలం మధు గారిని గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని కోరుతాం.